జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నిజంగా ఇది పిచ్చనాలో, ఎర్రనాలో, మూర్ఖత్వనాలో నాకైతే ఏం అర్థం కావడంలే. బంగ్లాదేశ్లో ఇస్కాన్ అనేది ఉండదు కదా, కానీ మొన్న జరిగినటువంటి ఈ గొడవల్లో ఫస్ట్ రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా అని చెప్పి స్టార్ట్ చేసి ఆ తర్వాత వచ్చేసి క్రమేపీ అది హిందువుల మీదకి టర్న్ చేశారు ఈ గొడవలన్నీ కూడా. ఈ క్రమంలోనే ఇస్కాన్ ఆలయాన్ని కూడా ధ్వంసం చేసి పారేసి అక్కడ ఉండేటువంటి ఈ కృష్ణుడికి సంబంధించిన భక్తులందరినీ కూడా, ఈ కృష్ణ భక్తులందరినీ కూడా వాళ్ళ మీద కూడా దాడులు చేశారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ ఇస్కాన్ తీసుకున్న నిర్ణయం అయితే నాకైతే ఇంకా అసలు నచ్చడమే లే. ఇంకా మీకు ఎట్లుంటుందో మీరు అర్థం చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి, మీకేమనిపించిందో. ఇంకా అసలు విషయానికి వద్దాం. మనకందరికి కూడా బాగా తెలుసు ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల మీద ఏ స్థాయిలో ఎంత దారుణంగా దాడులు జరిగాయో. మన వాళ్ళను ఊచకోతలు కోసారు. అట్లాగే హిందూ మహిళలను అయితే అతి దారుణంగా గ్యాంగ్ రేపులు చేశారు. అది కూడా కొన్ని చోట్లయితే వాళ్ళ పిల్లల ముందే తల్లులను అత్యాచారాలు చేసి ఒక రాక్షస ఆనందం పొందినారు. వాళ్ళని ఒక్కసారి వాళ్ళు మనుషులుగా పుట్టినందుకు నిజంగానే సిగ్గుపడాల్సి వచ్చింది. సాటి మనుషులుగా ఆ విధంగా అంత క్రూరంగా ప్రవర్తించారు. ఇక హిందువులనైతే మన వాళ్ళనైతే ఇంకా వర్ణాతీతం అసలు ఎట్లా చెప్పాలో కూడా నాకే తెలియదు. దొరికిన వాళ్ళు దొరికినట్టయితే చావు కొట్టి చిత్త కొట్టి చంపేసినారు. ఎంత వాళ్ళంటే వాళ్ళ పైశాచిక ఆనందం పొందేదానికి దానికోసం ఎంత దారుణంగా బిహేవ్ చేశారో ఇంకా చెప్పనల్లివి కాదు. ఈ క్రమంలో జరిగిన ఈ హిందూ వ్యతిరేకలలో దాదాపు వందలాది మంది హిందువులు తమ మాన ప్రాణాలను అయితే కోల్పోయినారని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుసు. ఇక హిందువులనైతే నిలువునైతే తగలబెట్టి పారేసినారు. హిందువుల వ్యాపారాలను లూటీ చేసినారు. అసలు హిందువు అనే ఓడు కనపడితే వాళ్ళని ఎవరిని కూడా ఊరికే వదిలిపెట్టల. ఏదో ఒకటి చేసిన దాకా ఆ జాంబిగాళ్ళు అయితే నిద్రపోల. నిన్నటికి నిన్న ఏంటంటే ఈ ఢాకా యూనివర్సిటీలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి హిందూ ప్రొఫెసర్లను అత్యంత దారుణంగా అవమానించి వాళ్ళ చేత బలవంతంగా రాజీనామాలు చేయించినారు. యాక్చువల్గా ఏంటంటే నేను మీకు ఇంకొక మాట చెప్పాలా. బంగ్లాదేశ్లో హిందువులు వచ్చేసి మైనార్టీలు, అలాగే పాకిస్తాన్లో కూడా. మనకు ఈ మత ప్రాతిపదికన ఈ ముస్లింలకు వచ్చేసి పాకిస్తాను, హిందువులకు వచ్చేసి మన భారతదేశం అని చెప్పేసి అప్పుడు విభజించబడినప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులను ఎంత క్రూరంగా హింసించినారో, చంపేసినారో, మానభంగాలు చేసినారో, అక్కడి నుంచి తరిమి కొట్టినారో, రైళ్లలో శవాల దెబ్బలుగా ఎట్లా పంపించారో మనకందరికీ కూడా తెలుసు. కానీ కాస్త కోస్త మందిని మాత్రం ఉండించినారు. ఎందుకో తెలుసా? అక్కడ సఫాయి పని చేసేదానికంటే ఈ పాకి పని అంటారు కదా, డ్రైనేజ్లు క్లీన్ చేయడము, ఓడ్చడము, చేయడము, ఇట్లాంటి పనులు చేయడానికి కొంతమందిని ఉండిచ్చారు. అదేవిధంగా ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా ఉన్నటువంటి హిందువులను అంటే వాళ్ళకి ఊరికి కూడా గవర్నమెంట్ జాబులు ఇంకలే ఉన్న వాళ్ళని ఏంటంటే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి బెదిరించి కొట్టి బలవంతంగా వాళ్ళ దగ్గర రాజీనామాలు చేపిస్తారు. అంటే ఏంటి, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు పాకిస్తాన్లో మాదిరిగానే ఇంకా వీళ్ళు కూడా పాకి పని చేయాలి. అది పరిస్థితి. కానీ ఇక్కడ ఉండేవాళ్ళు మాత్రం వీళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో మనకందరికి బాగా తెలుసు. ఇక్కడ సోదర భావంతో మనం ఇంతగా కలిసిమెలిసి ఉంటా ఇంత చేస్తా ఉన్నా కూడా వీళ్ళని ఇప్పటికి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైన హిందువులను సర్వనాశనం చేసడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అదే మన హిందూ సమాజానికి, హిందువులకు పాకిస్తాన్లోనూ బంగ్లాదేశ్లోనూ ఏ విధమైనటువంటి గతి పడుతుందో మీరందరూ ఒకసారి మీరు గమనించవచ్చు. అలాగే ఏంటంటే మన హిందూ దేవీ దేవతల విగ్రహాలను విరగొట్టడము, పగలగొట్టడము, దేవాలయాలను ధ్వంసం చేయడము, మనం పూజించే మన దేవీ దేవతల విగ్రహాలు అయితే మురికాలంలో పడేసినారు. దీంతో ఏంటంటే ప్రకృతి కూడా ఈ బంగ్లాదేశ్ మీద కన్నెర చేసింది. బంగ్లాదేశ్లోని ఈ దక్షిణ ప్రాంతంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తునైతే వరదలైతే వచ్చినాయి. ఇక్కడ నదులు పొంగి ఆ దక్షిణ బంగ్లాదేశ్ మొత్తాన్ని అల్లకల్లోలం చేసేసినాయి. ఈ వరదల్లో దక్షిణ బంగ్లాదేశ్లోని చాలా ఊర్లు ఊళ్ళే కొట్టుకొమ్మినాయంట. దరిద్రం పోయింది. ఎంత ఆనందంగా ఉన్నదో ఈ మాట చదువుతూ ఉంటే. చాలామంది జిహాదీలు అయితే ఇళ్ళు కోల్పోయి రోడ్డు మీద పడినారు. కానీ వాళ్ళను ఆదుకోవడానికి ఏ ఒక్కరు కానీ, ఏ ఒక్క సంస్థ కానీ, ఆఖరికి ఈ బంగ్లాదేశ్లో ఈ మధ్యన ఏర్పడినటువంటి ఈ మధ్యంతర ప్రభుత్వం కూడా ముందుకు రాల. కానీ ఒక్క ఇస్కాన్ భక్తులు తప్పించి వీళ్ళు ఈ జాంబిగాళ్ళు నిన్నటి వరకు ఇస్కాన్ భక్తులను రాచి రంపాన పెట్టి వాళ్ళని పరుగులు పెట్టించి ఉరికించి కొట్టినారు. కొట్టడమేంది, ఘోరంగా చంపినారు కూడా. ఈ జిహాదీలు ఇప్పుడు వరదల మూలంగా రోడ్డును పడగానే మళ్ళీ అదే ఇస్కాన్ భక్తులు అదే జిహాదీలకు సాయం చేయడం ప్రారంభించినారు. ఇంకా దీన్ని అమాయకత్వం అనాలనా, మూర్ఖత్వం అనాలనా, తెలివి తక్కువ అనాలనా, ఇంకా ఏమనాలో వీళ్ళను మీరు ఆలోచించండి ఒకసారి. నీడ లేకుండా పోయినటువంటి జిహాదీలకు పెద్ద ఎత్తున ఈ భోజన వస్తువులు కూడా కల్పించినారు. వేలాది మంది జిహాదీలకు ఆహారం, నీళ్లు ఇస్తా
వాళ్ళ ప్రాణాలను అయితే కాపాడుతున్నారు. ఈ జిహాదీలను ఇస్కాన్ భక్తులు అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంత చేసినప్పటికీ కూడా రేపు పరిస్థితుల్లో అన్నీ చక్కబడతాయి కదా, అవన్నీ మారిపోయిన తర్వాత మళ్ళీ జిహాదీలు మళ్ళా వాళ్ళ నిజ స్వరూపాన్ని అయితే ఖచ్చితంగా చూపిస్తారు. అదైతే వాళ్ళు ఇంకా మానరు. వాళ్ళని ఆదుకున్నటువంటి ఇస్కాన్ భక్తులకు మళ్ళీ అయితే ఖచ్చితంగా నరకం అయితే చూపిస్తారు. కానీ ఇలాంటివి ఏమీ కూడా మనసులో పెట్టుకోకుండా మన ఇస్కాన్ భక్తులు పెద్ద ఎత్తునైతే అన్నదానాలు చేస్తూ ఉండడం నిజంగా నాకైతే ఆశ్చర్యంగా ఉండాలి. మీకు అందరికీ బాగా తెలుసు, ఇదే బంగ్లాదేశ్కు స్వాతంత్రం వచ్చిన సమయంలో అక్కడ ఉన్నటువంటి ఈ బంగ్లాదేశీలకు అందరికీ కూడా ఏ ఇస్కాన్ టెంపుల్ అయితే లక్షలాది మందికి నెలల తరబడి అన్నదానం చేసిందో అదే ఇస్కాన్ టెంపుల్ను ధ్వంసం చేసి ఆ విగ్రహాలన్నీ కూడా విరగొట్టేశారు. ఓళ్ళే మళ్ళీ వీళ్ళు బాధపడతా ఉంటే కూడుగుడ్డ లేకుండా బాధపడతా ఉంటే వీళ్ళందరినీ దగ్గర తీసి మళ్ళీ అన్నం పెట్టినారు. వీళ్ళకి అసలు మానవత్వం అనేది అండాది. ఇది అసలు వీళ్ళకి నాకైతే మాటలు రావడంలే వాళ్ళని ఏమనాలో. కానీ వీళ్ళకి ఇప్పటికి కూడా అంటే వీళ్ళకి బుద్ధి రాలేదనాలనో సిగ్గు రాలేదనాలనో లేకపోతే వీళ్ళ ఐడియాలజీ వీళ్ళ ఆలోచనలు ఆ మారి ఉన్నాయనాలో నాకు అర్థం కాల. ఇప్పుడు కృష్ణ భగవానుడే ఏం చెప్పినాడు భగవద్గీతలో, ఎవడైతే తప్పు చేస్తాడో వాడు ఖచ్చితంగా యుద్ధం చేయాలా, వాడు నరసంహారం చేయాల్సిందేనో, అది నరసంహారం కాదు అది రాక్షస సంహారం అన్నట్టు చెప్పినాడు ఆయన. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఎంతసేపటికి అది పాము అని చెప్పి తెలిసినా కూడా నువ్వు పాలు పొచ్చానే ఉంటానంటే ఇంకా భగవద్గీతను వీళ్ళు ఎంత మాత్రం అర్థం చేసుకున్నట్టు. ఒకసారి మనం కూడా ఆలోచించాలా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అట్లాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అందించే ఇటువంటి ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ న్యూస్ను పొందడానికి తప్పనిసరిగా ఈ బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.